ఈరోజు ఈవినింగ్ 5:00 అలా బయటికైతే వెళ్తున్నాం నేను మా సిస్టరు. యాక్చువల్లీ మధ్యాహ్నం లేదా మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం. బట్ వేరే వర్క్ ఉండడం వల్ల ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేమైతే ఇక్కడ బంజారా హిల్స్కి అయితే వచ్చామన్నమాట. మా సిస్టర్ హెయిర్ ప్లాంటేషన్ కోసం. యాక్చువల్లీ ఆల్రెడీ హెయిర్ ప్లాంటేషన్ క్లినిక్ వెళ్ళింది, వచ్చింది, సర్జరీ కూడా అయిపోయింది. బట్ మంత్లీ మళ్ళీ విజిట్ చేయాలన్నమాట జిఎఫ్సి కోసం. సో అందుకని ఇంకా అక్కడ వర్క్ చూసుకొని క్లినిక్ అయిన తర్వాత మళ్ళీ కోటి సైడ్ అయితే స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము. మేము ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్కి వచ్చినా జస్ట్ ఒక ఇయర్ రింగ్స్ లేకపోతే ఇంకేదైనా ఆర్నమెంట్స్ మాత్రమే చూసుకుంటాం, లేదంటే అసలు ఏమీ తీసుకోము స్ట్రీట్ షాపింగ్లో. మా సిస్టర్ ఏమో ఇంకా స్వీట్ కార్న్ తీసుకుందనమాట. నేను ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగి ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయిపోయింది. నేను మా సిస్టర్ ఇంత టైం వరకు అసలు ఎప్పుడూ లేము. ఫస్ట్ టైం 9:00 మెట్రో స్టేషన్లో ఉండడం అనమాట. సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది, ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. సో ఇంకా ఈ మెట్రో ఎక్కిన తర్వాత మళ్ళీ వేరే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వేరే మెట్రో చేంజ్ అయ్యి ఆ తర్వాత ఇంకా ఇంటికైతే రీచ్ అయ్యాము. నిజంగా చాలా అసలు ఆటో బుక్ అవ్వట్లేదు, బస్సెస్ కూడా టైంకి రావట్లేదు. ఇంకా మేము ముందు స్టేషన్లోనే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి కింద ఆటో కూడా వెయిట్ చేస్తుంది. ఇంకా మేము కిందికి వెళ్ళి ఆ తర్వాత ఆటో ఎక్కి ఇంక ఇంటికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయిపోయిందనమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి పడుకునేసరికి 11:30 అయితే అయిపోయింది. ఈరోజైతే అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి అయితే వెళ్ళాము. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.